కేతు దోష నివారణకు పరిష్కార మార్గం ఒక ముఖ్యమైన మురళీ గణపతి అన్నది ఉంది. కేతు దోషం ఉన్నవారికి కస్సు అని తాచుపాములా లేస్తుంటారు. చీటికి మాటికి కోపం వస్తుంది. ఆ ఆగ్రహాన్ని జయించడానికి ఒకే ఒక విగ్రహం, కేతువుకు అధిపతి అయిన ఈ గణపతి. ఈ గణపతి మురళీ గణపతి అంటుంటాం. ఇది నా పరిశోధనలో ఈ కేతు దోష నివారణకు, రాహు దోష నివారణకు, ఈ 4 పాదములతో ఉన్న కూర్మము రాహు దోష నివారణ కలిగించేది. అదేవిధంగా కేతువుకు ఆధిపత్యము కల గణపతి ఆ దోష నివారణకు సంబంధించిన గణపతి. ఈ ఎడమ పాదం కూడా ఇలా తంటున్నట్టుంటుంది. ఇంట్లోనికి రాహు కేతు దోషములు ప్రవేశించిన వెంటనే ఎడమ పాదం ఇలా తన్నిన వెంటనే ఆ దోషములన్నీ వెలికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వినాయకుడికి నువ్వుల నూనెను రాసి గంధం పెట్టేటప్పుడు ఓం గం గణపతి అయి నమః అంటూ పెట్టాలి. కుంకుమ పెట్టేటప్పుడు ఓం లం లంబోదరాయ నమః అని కుంకుమ పెట్టాలి. ఈ వినాయకుడి పైన ఉన్న నువ్వుల నూనె ఇంట్లోని కేతు ఛాయను, దోషాల్ని ఇట్టే లాగేస్తుంది. లాగేయటమే కాకుండా ఇక్కడున్న నీరు, ఆ జలంలో కొద్దిగా ఉప్పు వేయడం వలన అది అందులో విలీనమై ఆ కేతు దోషములను, రాహు కేతు దోషములను తీసేసుకుంటుంది. నువ్వుల నూనె ఒకవైపు, ఈ ఉప్పు నీరు, ఇవి రెండు ఆ రాహు కేతు దోషములను లాక్కోవటం జరుగుతుంది, పీల్చుకోవటం జరుగుతుంది, ఇందులో విలీనమవుతుంది. ఈ రాహు కేతు దోషములన్నీ ఇందులో విలీనమై మెల్లమెల్లగా మనలోని దోషాలను కూడా పీల్చేస్తుంది. శనివారం రోజున ఈ వినాయకుడిని పసుపు నీళ్లతో కడగాలి, ఇందులోని జలం తీసివేయాలి, మళ్ళీ జలం పోయాలి, ఆ జలంలో ఉప్పు వేయాలి, ఆ తర్వాత వినాయకుడికి నువ్వుల నూనె రాయాలి, గంధం పెట్టేటప్పుడు గం గణపతి ఏం నమః అనాలి, కుంకుమ పెట్టేటప్పుడు ఓం లం లంబోదరాయ నమః అనాలి. ఇలా చేసి ప్రతి శనివారం గనక చేయగలిగితే మంచి ఫలితాలు, 100% మంచి ఫలితాలను పొంది వివాహం కాని వారికి కూడా వివాహ భాగ్యం కలిగి, సంతాన యోగం లేని వారికి కూడా సంతాన యోగం కలిగి, ఉద్యోగాలు లేక, ఎక్కడా స్థిరత్వం లేక వ్యసనాలకు దాసునైన వారు కూడా ఈ మురళీ గణపతిని పెట్టిన తర్వాత మంచి సత్ఫలితాల్ని పొందారు. ఎందుకంటే దానిలో ఉన్న సైంటిఫిక్ రీజన్ అలాంటిది. ఈ స్టోన్ మగ అనే తత్వంతో, మేల్ స్టోన్, మగ, స్త్రీ, నపుంసక అనే 3 తత్వములతో ఒక రాయి శిల అన్నది ఉంటుంది. అటువంటి వాటి నుండి మగ అనే పురుష తత్వంతో ఉన్న ఈ రాతిని విఘ్నేశ్వరుడిగా మలిచి హస్త నక్షత్రం రోజున శుద్ధి చేసి ఆ తర్వాతే ప్రతి ఒక్కరికి అందజేస్తుంది. అంతేకాకుండా మరొక రహస్యం ఇందులో దాగి ఉంది. ఈ వృత్తాకారంగా ఉన్న జల కూర్మము అంటేనే ఈ రోజుల్లో 500 సంవత్సరాలు జీవించేది ఈ తాబేలు. ఈ తాబేలు ఎలా అంత ఆయుష్ను పొంది ఉంటుందో మనం కూడా ఆయుష్ను పెంచుకుంటూ, ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మున్ముందుకెళ్ళాలంటే, కేతు దోష నివారణ జరగాలంటే
రాహుదోష నివారణ జరగాలంటే ఎటువంటి ఉర్లీ గణపతిని ఇంట ప్రతిష్ఠించుకొని పూజా విధానం ఏ విధానంతో చెయ్యాలో తెలుసుకొని చేయగలిగితే 100% ఈ కేతు దోషములు రాహుదోషములు అన్నింటినీ తొలగించుకొని ఆ గణపతి అనుగ్రహంతో ఆ విఘ్నరాజు అనుగ్రహంతో విఘ్నాలన్నీ పటాపంచలై మనం విజయాన్ని సాధిస్తాం, ముందుకెళ్తాం. ఆ కేతువు అనేది మనం ముళ్ళుతోనే తీయాలి. కేతు దోషాన్ని ఆ కేతు తత్వముతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కత్తిరించాలి. అదేవిధంగా ఆ విఘ్న అధిపతి అయిన గణపతిని ఆరాధిద్దాం. కేతు దోష నివారణ చేసుకుందాం, రాహుదోష నివారణ చేసుకుందాం, అన్నింటా విజయాన్ని సాధిద్దాం, ముందుకెళదాం. సర్వే జన సుఖినో.